నమస్కారం అండి. ఈ వీడియోలో మనం లివర్ ప్రాబ్లం ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయో తెలుసుకుందాము. నార్మల్గా మన శరీరంలో ఉన్న లివర్ అనేది బిలిరుబిన్ని బయటకి పంపించడానికి సహాయపడుతూ ఉంటుంది. ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో వారిలో బిలిరుబిన్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఈ కండిషన్ని మనం జాండిస్ అంటాము. ఈ జాండిస్ ఉన్న వారిలో చర్మం అంతా పసుపచ్చగా మారుతూ ఉంటుంది. అలాగే కళ్ళు కూడా పసుపచ్చగా ఉంటూ ఉంటుంది. యూరిన్ మూత్రం కూడా డార్క్ కలర్గా లేదా ఎల్లో కలర్గా వస్తుంది. ఇంకొక లివర్ ఫంక్షన్ ఏంటి అంటే ఆల్బుమిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ ఆల్బుమిన్ మన శరీరంలో నీరు సమానంగా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. కానీ ఎవరికైతే లివర్కి ఇబ్బంది వస్తుందో అంటే లివర్ ప్రాబ్లం ఉంటుందో వీరిలో నీరు అనేది పొట్టలో కాళ్ళల్లో పేరుకుపోతూ ఉంటుంది. పొట్టలో నీరు చేరినట్లయితే కడుపుబ్బరం ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఈ పొట్టలో నీరు చేరినప్పుడు ఆ కండిషన్ని మనం అసైటిస్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ నీరు అనేది కాళ్ళల్లో ఉన్నట్లయితే మన కాళ్ళు అనేవి వాపు ఉండడం చూస్తూ ఉంటాము. ఈ కండిషన్ని మనం పెరిఫెరల్ ఎడిమా అని పిలుస్తాము. అలాగే ఈ నీరు అనేది మనకి లంగ్స్లో ఊపిరితిత్తుల్లో ఉన్నట్లయితే మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఇవన్నీ మనకి ఆల్బుమిన్ తక్కువ ఉండడం వల్ల వచ్చే పరిమాణాలు అన్నమాట. ఇంకా సివియర్ కండిషన్స్లో ఎక్కడైతే లివర్ ఉంటుందో అక్కడ మనకి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకటి లివర్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ మెటబాలిజంకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో ఈ మెటబాలిజం అనేది సరిగ్గా అవ్వదు. అందువలన వీరికి వీక్గా ఉండడం, ఏ పని అనేది చేయలేకపోవడం, చేయాలనిపించకపోవడం, చిన్న పని చేసినా కూడా అలసిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇంకొక లివర్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత మనకి రక్తం అనేది మానిపోతూ ఉంటుంది. ఆ దెబ్బ రక్తం రావడం మానిపోయి ఆ దెబ్బ మానిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి సహాయపడుతూ ఉంటాయి. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మనకి లివర్ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో వారిలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే గాయాలు త్వరగా మానవు, బ్రూసెస్ అంటాము. ఇంకొందరిలో మనకి ప్రూరైటిస్ అంటే దురద వస్తూ ఉంటుంది. చిన్న చిన్నగా ఎర్రగా మనకి చిన్న స్పాట్స్ లాగా మనకి శరీరం అంతా వస్తూ ఉంటుంది. వీటిని మనం పర్పురా అంటాము. ఇంకొందరిలో మనకి అరచేతులు అనేవి ఎర్రగా అయిపోతూ ఉంటాయి. వీటిని మనం పామార్ ఎరిథిమా అంటాము. ఇటువంటి కండిషన్స్ మనం లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో చూస్తూ ఉంటాము. అలాగే లివర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతూ ఉంటుంది. సో ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో వీరిలో కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ ఎక్కువగా కంటి రెప్ప చివరి భాగంలో పేరుకుపోతూ ఉంటుంది. ఇలా పేరుకుపోవడం వలన మనకి కంటి దగ్గర ఎల్లో కలర్ అంటే పసుపచ్చగా పూతలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కండిషన్ని మనం xanthelasma అంటాము. ఇది ఎక్కువగా లివర్ సంబంధించిన ఇబ్బందిలో చూస్తూ ఉంటాము. అలాగే లివర్ ప్రాబ్లం ఉన్న వారిలో నెయిల్స్ అంటే మన గోర్లు అనేవి తెల్లగా అయిపోతూ ఉంటాయి. వీటిని మనం ల్యూకోనికియా అంటాము. ఇంకొన్ని కండిషన్స్లో మనకి నెయిల్ క్లబ్బింగ్ అంటే మన గోరు అనేది కొద్దిగా వాపు వచ్చినట్టు వస్తూ ఉంటుంది. ఈ కండిషన్ని మనం నెయిల్ క్లబ్బింగ్ అంటాము. ఈ ల్యూకోనికియా అలాగే నెయిల్ క్లబ్బింగ్ ఎక్కువగా లివర్కి సంబంధించిన ఇబ్బందిలో చూస్తూ ఉంటాము. అలాగే లివర్లో ఉన్న సెల్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చినా లేదా లివర్కి సరఫరా చేసే రక్తనాళాల్లో పూడిక ఏర్పడినా మనకి ఈ రక్తనాళాల్లో ప్రెషర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ కండిషన్ని మనం పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాము. ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ ఉన్న వారిలో మనకి పొట్ట భాగం దగ్గర ఉన్న రక్తనాళాలు అనేవి బయటకి కనబడుతూ ఉంటాయి. అలాగే మనకి ఆ రక్తనాళాలు కొద్దిగా మూవ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ని మనం క్యాపుట్ మెడుసే అంటాము. ఈ కండిషన్ కూడా మనకి లివర్ ప్రాబ్లం ఉన్న వారిలో చూస్తూ ఉంటాము.
అలాగే ఇంకా సివియర్ కండిషన్స్లో లివర్ అనేది ఎక్కువ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కండిషన్ మనం హెపాటోమెగాలి అంటాము. ఇవన్నీ లివర్కి సంబంధించిన కొన్ని లక్షణాలు. ఇటువంటి లక్షణాలు కనబడినట్లయితే మీరు దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించండి. వారు మీకు ఉన్న లక్షణాలు బట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. అలాగే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్కి సుమారు 500 రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది అండి కంప్లీట్గా లివర్కి ఏమైనా ఇబ్బంది ఏర్పడితే కనబడే లక్షణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.